క్యారెట్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెము పసుపు వేసుకుందాం. ఇప్పుడు అంత తాలింపును మంచిగా కలిపి వేసుకుందాము. క్యారెట్స్ను ముందుగా నేనే శుభ్రంగా కడిగి ఈ తురుము పెట్టుకున్న ఈ తురుముని ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందని చెప్తారు కదా. ఏ విటమిన్ వల్ల కళ్ళకు, చర్మానికి చాలా మంచిది. క్యారెట్ తురుమును ఈ విధంగా మొత్తం తాలింపులో వేసేసుకోవాలి. తాలింపు కలిపేసుకుందాం మొత్తం. మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెము అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడే కొంచెం కారం వేసుకుందాం. కారం మనం ఎంత అవసరం ఉందో అంత వేసుకోవాలి. ఈ కారంతోనే మంచి రంగు వస్తుంది క్యారెట్కు. ఇప్పుడు అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, మన రుచికి సరిపడినంత. కలిపేసి సాల్ట్ కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసి మరి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు క్యారెట్ ఉడికిపోయింది. మెత్తగా ఉడకని అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం చివరగా. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. క్యారెట్ ఫ్రై రెడీ అయినట్లే. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. క్యారెట్ ఫ్రై అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లకు కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యానికి